హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1580. ఈ రోజు డేట్ 18th జూలై 2025. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది ఐక్యూ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z10R కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అన్ని రివీల్ చేశారు. సో ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉండే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని దీంట్లో వాడబోతున్నారు. డైమండ్స్ని 7400 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ IMX 882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిషన్, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీంట్లో కూడా మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అనేది ఉంది. బ్యాక్ సైడ్ కెమెరాకి, ఫ్రంట్ సైడ్ కెమెరాకి రెండింటికి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ వీళ్ళు ఇస్తున్నారు. 5700 mAh వరకు బ్యాటరీ, 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 115 అవుట్ ఆఫ్ ది బాక్స్తో. సో ఇంట్రెస్టింగ్లీ దీని గురించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని మళ్ళీ ఇంకొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. సో ఒకవేళ ఇది నిజంగానే 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే ఇక్కడ మీకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఆనెస్ట్గా చెప్పాలంటే. అండ్ దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఉంది, 90 FPS గేమింగ్ ఉంది, ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి, ఇది 24వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో వీళ్ళ బ్రదరు వివో T4R సేమ్ ఫోను, సేమ్ స్పెసిఫికేషన్స్, ఆల్మోస్ట్ సేమ్ ప్రైజింగ్తో, జస్ట్ డిప్పలు మార్చుకొని ఒక 2-3 రోజులు అటు ఇటుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేమో మీకు ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తుంది, ఇదేమో అమెజాన్ని టార్గెట్ చేస్తుంది అనమాట, అంతే తేడా. సో రెండు సేమ్ టు సేమ్ ఫోన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఇంట్రెస్టింగ్లీ ఒప్పో వాళ్ళు ఒప్పో K13 టర్బోని మన ఇండియాలో ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం ఏమో చెప్పినట్టు గుర్తుంది. ఇది మన ఇండియాలో లాంచ్ అవుద్ది జూలై మంత్లో, కానీ జూలై చివరిలో లాంచ్ అవుద్ది అనుకున్నాం. బట్ ఇప్పుడు తెలిసిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇది ఆగస్టు మంత్లో మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ దీంట్లో 2 ఫోన్స్ ఉన్నాయి యాక్చువల్గా చైనాలో, ఒప్పో K13 టర్బో ప్రో. సో టర్బో ప్రోలో మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేశారు చైనాలో. సో టర్బోలోనేమో మీకు డైమండ్స్ 8450 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. అయితే మన ఇండియాలో మాత్రం టర్బో ప్రోని టర్బో లాగా తీసుకొస్తున్నారు. అంటే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో ఉండే ఈ ఫోన్ ఏదైతే టాప్ మోడల్ ఉందో దాన్ని ఇక్కడ జస్ట్ ఒప్పో K13 టర్బో అనే పేరుతో తీసుకురావచ్చు. అండ్ ఇది అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్నట్టు సమాచారం. దీంట్లో ఇన్బిల్ట్గా ఒక ఫ్యాన్ కూడా ఉంటుందంట. సో ఆ ఫ్యాన్ మీకు కూలింగ్ చేయడం కోసం, అండ్ లోపలికి వాటర్ పోతే బయటకు కూడా నెట్టిద్దంట. రకరకాల ఫంక్షనాలిటీస్ ఈ ఫోన్కి ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో ఇక్కడ 35,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తే నడుస్తుందా నడవదా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 30,000 లోపే మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్లో ఉన్న ఫోన్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఒప్పోకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరాలు బాగుంటే అక్కడ దాకా వెళ్తాయి. మళ్ళీ అక్కడ 35,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళదే Reno 14 కూడా ఉంది మళ్ళీ. సో దీన్ని వీళ్ళు ఎలా డిఫర్ చేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో చూడాలి మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది అనేది సోన్ తెలుస్తుంది. ఇది ఆగస్టు మంత్లో మన ఇండియాలో కన్ఫామ్గా లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ మనకి లావా వాళ్ళు ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు. దీని పేరు లావా డ్రాగన్ అనమాట. బ్లేజ్ డ్రాగన్ ఏదో ఉంది దీని పేరు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఇది 10,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. ఈ మంత్ 25వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో 10,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 అంటే చాలా వెరీ రీజనబుల్ ప్రైజింగ్ అనే చెప్పాలి. అల్టిమేట్గా డిస్ప్లే ఏంటి, అలాగే కెమెరాలు ఏంటి అనేది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ మనకి ఫైనలైజ్ చేస్తుంది అనమాట. 10,000 రూపాయల బడ్జెట్ ఇది మనం సజెస్ట్ చేయొచ్చా లేదనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో OnePlus Pad 3కి సంబంధించిన కీ ఫీచర్స్ని ఎప్పటి నుంచి ఇది సేల్లోకి రాబోతుంది అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ వీళ్ళు ప్రైజింగ్ మాత్రం ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. సో స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయిన మంచి ట్యాబ్ ఇది. సో ఇది మనకి ప్రైజింగ్ ఎంత పెడతారనేది పెద్ద క్వశ్చన్. దీంట్లో 13.2 ఇంచెస్ 3.4K రిజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD ప్యానల్ ఉంటుంది. అలాగే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో పాటు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 12,140 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ట్యాబ్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ కాబట్టి మినిమం 40,000-50,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారనేది తెలుస్తుంది. బట్ ఇది సెప్టెంబర్లో సేల్లోకి వస్తుందంట, అంటే ఇంకా 2 months టైం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు ఆల్రెడీ శాంసంగ్ ట్రైఫోల్డ్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేస్తారట. నెక్స్ట్ ఇయర్ Z Fold 8 ఉంటుంది కదా, ఆ టైంలో వీళ్ళు ఈ ట్రైఫోల్డ్ని లాంచ్ చేస్తారు. దీని పేరు గెలాక్సీ ట్రైఫోల్డ్ అంట. సో ఈ ఫోల్డ్ అనేది ప్రజెంట్గా వీళ్ళు చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నారు. బట్ ఈ రోజున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇది కన్ఫర్మ్గా నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుందని
తెలుస్తుంది. అలాగే టెక్నో వాళ్ళు కూడా ఆల్రెడీ ఈరోజు ఒకటి టెక్నో ఫ్యాంటమ్ ట్రైఫోల్డ్‌ని షోకేస్ చేశారు. వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. సో, ఇది కూడా మీకు ట్రైఫోల్డ్ టెక్నాలజీతో ఇంకొక తక్కువ బడ్జెట్ ఫోల్డ్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు ఈరోజు గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌కి ఆండ్రాయిడ్ 16 బేస్డ్ బీటా 3ని రోల్ ఔట్ చేశారు. ఈ బీటా 3 అనేది నేను ఆల్రెడీ నా పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్‌లో కూడా చెక్ చేశాను. వచ్చింది బీటా అప్డేట్ చేశాను. సో, దీంట్లో మీకు జులై సెక్యూరిటీ ప్యాచ్‌తో పాటు కొన్ని చేంజెస్ సిస్టమ్ ఆప్టిమేషన్స్, కెమెరా ఆప్టిమేషన్స్ లాంటివి చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో, ఎవరైతే పిక్సెల్ మొబైల్స్‌లో బీటా ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఈరోజు మీకు లాస్ట్ 2 డేస్‌లో 2 వెరీ వెరీ యూస్ఫుల్ ఏఐ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ మీద 2 రీల్స్ చేశాను. మీకు తెలుసు ఆల్రెడీ. ఒకటి గూగుల్ ఏఐ ప్రో, ఇది అందరికీ వస్తుంది. స్టూడెంట్ అయితే చాలు, వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని వర్త్ 20,000. 20,000 రూపాయలు 1 ఇయర్ పాటు మీరు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో చాలా రకాల గూగుల్ ఏఐ టూల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇది వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తారు. సో, మీకు ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. జీమెయిల్‌లో కూడా ఏఐ ఫీచర్స్ ఉంటాయి. గూగుల్ ఫోటోస్‌కి సంబంధించిన ఏఐ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఒకవేళ మీరు ఎడిటింగ్ టూల్స్ లాంటివి వాడుకోవాలనుకుంటే మాత్రం దీన్ని అర్జెంట్‌గా మీరు క్లెయిమ్ చేసుకోవడం నా సజెషన్ అనమాట. సో, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే దీన్ని అర్జెంట్ చేసుకోండి. అండ్ రెండోది ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీకి సంబంధించిన ప్రో వెర్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా నేను రీల్ చేశాను. అది కూడా క్లెయిమ్ చేసుకోండి. ఇది కూడా చాలా యూస్ఫుల్. దీంట్లో కూడా మీకు గ్రాక్ ఉంటుంది, అలాగే మీకు జెమినీ ప్రో ఉంటుంది, ఇంకా అన్ని రకాల టూల్స్ అనేది దీంట్లో కూడా వస్తాయి మీకు. సో, ఇది కూడా మీకు దగ్గర దగ్గర 20,000 రూపాయలు 18,000 రూపాయలు ఏమి ఉంటుంది. ఇది కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. సో, దీన్ని కూడా క్లెయిమ్ చేసుకోండి. ఆ వీడియో చూడండి. రెండింటి లింక్స్ నేను ఫస్ట్ కామెంట్లో పెడతాను. స్టూడెంట్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా సిఎస్సి స్టూడెంట్స్ ఉంటే, ఒకవేళ మీకు సిఎస్సి ప్రాజెక్ట్స్ అలాగే సిఎస్సికి సంబంధించిన ఇంకా సపోర్ట్ కావాలనుకుంటే మా బామర్ది ఒకడున్నాడు. సో, మీకేమన్నా ప్రాజెక్ట్స్ లాంటివి కావాలనుకుంటే నాకు కింద కామెంట్లు రాయండి. సూన్ దీని గురించి మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు 2 డీల్స్ చెప్తాను. ఒకటి రెడ్మీ 5 టీవీ ఉంది, 32 ఇంచెస్. సో, ఇది మీకు రెగ్యులర్గా 12,000 దాకా ఉంటుంది. అరౌండ్ 8,999కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఎక్సలెంట్ డీల్. అండ్ రెండో శాంసంగ్ ట్యాబ్ A9 ప్లస్ లోయెస్ట్ ప్రైస్లో ఉంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఉండే ట్యాబ్, ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ సూపర్ ట్యాబ్. అంటే ఎంట్రీ లెవెల్లో బెస్ట్. ఎందుకంటే 21,000 దీని ప్రైజు. ఇప్పుడేమో మీకు అరౌండ్ 12,000కి ఏమో వస్తుంది. ఏకంగా 5,000 రూపాయల వరకు డైరెక్ట్ కార్డ్ ఆఫర్ వస్తుంది హెచ్డిఎఫ్సి లాంటి కార్డుల మీద. ఒకవేళ మీకు ఎంట్రీ లెవెల్లో ఒక మంచి శాంసంగ్ బ్రాండ్ నుంచి ట్యాబ్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. ఎక్సలెంట్ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో, ఇది లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా చెప్పాలని లూట్ డీల్. సో, ఒకసారి చెక్ చేసుకోండి. రెండింటి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ చెప్తాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రిమైండర్ ప్రో, ఇది మీకు 270 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది. మీకు మెయిన్గా వాటర్ తాగడం గురించి రిమైండర్లు పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు కావాలనుకుంటే మర్చిపోయే అవకాశం నాలాగా మతిమరపు వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుంది అనమాట. పర్టికులర్గా వాటర్ తాగడం ఎవ్రీ అవర్ పెట్టుకోవచ్చు. మీకు 1 అవర్ రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు వాటర్ తాగరా బాబు అని ఇలాంటి రిమైండర్స్ పెట్టుకోవచ్చు. వెరీ వెరీ యూస్ఫుల్. ఒక లుక్ అయితే పెట్టి ఫ్రీ. ఇది డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మీకు 8 టెక్నోస్లో 2 డీల్స్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రావడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పిన 2 ఏఐ టూల్స్ మీ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.